హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంట్లోనే ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూసేయండి. కేజీ చికెన్, నూనె, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, 2 చిన్న టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 6 పచ్చిమిర్చి, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, చెక్క, లవంగాలు వేసుకొని ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని మంచిగా చికెన్కి ఆయిల్ పట్టేలాగా కలుపుకొని టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. ఇలా వాటర్ ఇంక్రీజ్ అయ్యాక కర్రీలో 3 స్పూన్లు కారం పొడి వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే ఈ విధంగా అవుతుంది కర్రీ. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం మంచిగా కలిపి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు మూత పెడితే బిగినర్స్ కూడా నేర్చుకునేలా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.